విమానాల తయారీ సంస్థ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం ఏపీ ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మేక్ ఇన్ ఇండియా స్వదేశీకరణ అవకాశాల అన్వేషణలో భాగంగా ఎయిర్ బస్ బోర్డు మొదటిసారి భారతదేశానికి వచ్చింది. ఈ సందర్భంగా వారిని కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వివరించారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. ఏపీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి లభ్యతతో పాటు గ్లోబల్ క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు అనుకూలంగా రాష్ట్రం ఉందని ఏరోస్పేస్ పాలసీకి వివరించారు. తద్వారా రాష్ట్రాన్ని ఎగుమతి ఆధారిత ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. ప్రధాన యూనిట్తో పాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ను కోరారు. దీనివల్ల టైమ్ లైన్ రిస్కులు తగ్గడంతో పాటు లోకలైజేషన్ పెరిగి తక్కువ ఖర్చుతో విస్తృత స్థాయిలో తయారీ సాధ్యమవుతుందని వివరించారు.